భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు అటవీ శాఖ రేంజ్ పరిధిలో కొన్నాళ్ళుగా ట్రాక్టర్ల ద్వారా టేకులపల్లి మండలం మీదుగా ఇల్లందు ప్రాంతానికి రాత్రి వేళలో యథేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలి అని అటవీ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించి ఇల్లందు డివిజన్ పరిధిలోని రోజుకొక ఎఫ్ఆర్ఓ సిబ్బందితో రాత్రి వేళల్లో నిఘా ఉంచారు. అటవీ శాఖ అధికారుల వాహనాలను పసిగట్టగలరని వ్యక్తిగత ప్రైవేటు వాహనాల్లో అటవీ శాఖ అధికారులు నిఘా వేశారు. ఈ క్రమంలో 2 ఇసుక ట్రాక్టర్లను ఇన్నోవా కారుతో ఒక ఎఫ్ఆర్ఓ 4 సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఇన్నోవా కారును ఢీకొట్టి ఇసుక ట్రాక్టర్లను వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో అటవీ శాఖ అధికారులకు ప్రమాదం తప్పగా ఇన్నోవా కారు దెబ్బతింది. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు 2 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని ఇల్లందు అటవీ శాఖ డిపోకి తరలించారు. నమస్తే చెప్పు ఏ కదా అంత మీరు చేయాలి జరిగితే మీరు అన్నం తిన్నారు 2 రోజులు మళ్ళీ వాళ్ళనే కుదరని ప్రయత్నం చేసిన మాకు అందిన సమాచారం మేరకు ట్రాక్టర్లు బాగా నడుస్తున్నాయి, ఇసుక దందా నడుస్తున్నది, ఇసుక ట్రాక్టర్లు వస్తున్నాయని చెప్పేసి అనగానే నేను డివిజన్ స్టాఫ్ను మొత్తం అలర్ట్ చేసి పంపించాను. తెల్లారగట్ల ఆ బండ్లు ఒక 3 బండ్లు పట్టుకున్నాము. 2 లోడ్స్ దొరికినాయి, ఒకటి డబ్బు చేసి పోతాడు పట్టుకొచ్చినాము. ఆ క్రమంలో మా వెహికల్ని వాళ్ళు రివర్స్ తిప్పబోయి రివర్స్కి వచ్చేసి గుద్ది డ్యామేజ్ చేయాలని చూసిండు, మనుషుల్ని కూడా కుట్టాలని చూసినా కానీ అంతలో మేము చేరుకొని దిగిరు. మా స్టాఫ్ అందరూ దిగేసి తీసుకొని వచ్చి లోపల పెట్టినాం. చట్టం ప్రకారం కేసులు పెట్టి వాళ్ళ మీద అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం.